హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఆర్బిట్రల్ అవార్డ్. సో వాట్ ఈస్ ఎన్ ఆర్బిట్రల్ అవార్డ్? ఎన్ ఆర్బిట్రల్ అవార్డ్ ఈజ్ ద ఫైనల్ లీగల్లీ బైండింగ్ డెసిజన్ మేడ్ బై అన్ ఆర్బిట్రేటర్. ఆర్బిట్రల్ అవార్డ్ అనేది ఒక జడ్జిమెంట్ లాంటిది. నార్మల్ కోర్టులో ఇచ్చే జడ్జిమెంట్ అది వేరు. ఆర్బిట్రేషన్ ద్వారా లేదా మీడియేషన్ ద్వారా వచ్చినటువంటి ఒక బాధ్యతాహితమైన జడ్జిమెంట్ని ఆర్బిట్రల్ అవార్డ్ అంటారు. ఇది లీగల్లీ బైండింగ్ డెసిజన్ అంటే ఇరు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్టు బైండింగ్ చేసి ఒకే ఒక డెసిజన్ని ఇస్తుంది. అదే ఆర్బిట్రల్ అవార్డ్. యాక్టింగ్ లైక్ ఏ కోర్ట్ జడ్జిమెంట్ బట్ ఇన్ అన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సెట్టింగ్. అంటే కోర్ట్ జడ్జిమెంట్ లాగే, కానీ ఇది కోర్ట్ జడ్జిమెంట్ కాదు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ద్వారా వచ్చిన జడ్జిమెంట్. ఆఫ్టర్ ఫర్ కమర్షియల్ యూజెస్, ఎక్కువగా కమర్షియల్ యూజెస్కి అంటే వ్యాపార లావాదేవీల్లో వచ్చినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించే ఇది డిస్కస్ చేస్తుంది. ఇట్ కెన్ ఆర్డర్ మానిటరీ పేమెంట్స్ ఆర్ నాన్ మానిటరీ యాక్షన్స్ ఈ జనరల్లీ ఎంఫోర్సబుల్ బై కోర్ట్. మనీకి సంబంధించిన లేదా మనీ కానటువంటి అంటే స్థలాలకు సంబంధించి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఉండవచ్చు. ఈ జనరల్లీ ఎంఫోర్సబుల్ బై కోర్ట్స్. మామూలుగా అయితే కోర్ట్స్ ద్వారా ఎంఫోర్స్ చేయబడుతుంది. అండ్ కంక్లూడ్ ద ఆర్బిట్రేషన్ ప్రాసెస్. స్టార్ట్ అవ్వడం కోర్ట్స్ ద్వారా స్టార్ట్ అయ్యి మిడిల్లో అయిన ఆర్బిట్రేషన్లో రావచ్చు అన్నమాట. ప్రివెంటింగ్ పార్టీస్ ఫ్రమ్ రీలిటికేటింగ్ ద సేమ్ ఇష్యూస్. అంటే పార్టీసు ఒకసారి ఆర్బిట్రేషన్లో వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి రీలిటికేషన్ వేయడానికి లేదు. అంటే ఒకసారి దీంట్లో ఏడిఆర్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత పార్టీసు మళ్ళీ కోర్టులో వేసుకోవడం, ఇలాంటివి పనులకి టైం వేస్ట్ పనులు చేయనివ్వన్నమాట. కీ ఆస్పెక్ట్స్ బైండింగ్ డెసిజన్స్ అంటే ఏ అండ్ బి ఇరు వర్గాల వారు సంప్రదించుకొని ఇద్దరు కూడా ఒకే ఒక డెసిజన్ మీదకి వస్తారన్నమాట, సిమిలర్ టు కోర్ట్ ఆర్డర్. నెక్స్ట్ టైప్స్ కెన్ బి ఫైనల్ రిజాల్వ్ ఆర్ ఇష్యూస్. అంటే ఆర్బిట్రల్ అవార్డు ఆర్బిట్రేషన్లో లాస్ట్ ప్రాసెస్లో వచ్చే జడ్జిమెంట్ అయి ఉండొచ్చు, లేదా ఇంటరిమ్గా టెంపరీగా కొన్ని రిలీఫ్లు ఇస్తారు, ఆ రిలీఫ్ అయి ఉండొచ్చు, లేదా సిచ్యువేషన్ని బట్టి కాన్సెంట్ బేస్డ్ కూడా అయి ఉండొచ్చు. కంటెంట్ మే ఇన్వాల్వింగ్ పేయింగ్ ద మనీ, పర్ఫార్మింగ్ ద ఆబ్లిగేషన్ ఆర్ రిస్ట్రైనింగ్ స్పెసిఫిక్ యాక్షన్స్. అంటే యాక్షన్ ఎలాంటిది తీసుకుంటుంది ఆర్బిట్రేషన్లో? ఒకటి, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయమని చెప్పొచ్చు, లేదా ఈ పనులు మీరు చేయండి, ఈ పన్ను మీరు చేయాల్సిందే అని చెప్పొచ్చు, లేదా ఫలానా పని ఫలానా స్పెసిఫిక్ యాక్షన్ ఇవ్వచ్చు అన్నమాట. అలాగా ఎంఫోర్సబిలిటీ. కోర్ట్స్ కెన్ ఎన్ఫోర్స్ ఇట్ యాజ్ ఇఫ్ వేర్ డొమెస్టిక్ కోర్ట్ డిగ్రీ. కోర్ట్స్ కూడా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ని వాడవచ్చు అన్నమాట. లిమిటెడ్ ఛాలెంజ్. గ్రౌండ్స్ ఫర్ ఛాలెంజింగ్ అన్ అవార్డ్ ఇన్ కోర్ట్ ఆర్ యూజువల్లీ వెరీ నారో, ఫోకసింగ్ ఆన్ ప్రొసీడరల్ ఫెయిర్నెస్ ఆర్ జ్యూరిడిక్షన్, నాట్ ద మెరిట్ ఆఫ్ డెసిజన్. అంటే జడ్జిమెంట్ యొక్క ఛాలెంజ్ అంటే ఒక జడ్జిమెంట్ రావడానికి కోర్టు అనేది చాలా నేరోగా ఫోకసింగ్ ఆన్ ప్రొసీడరల్ ఫెయిర్నెస్, జ్యూరిడిక్షన్ దాన్ని బట్టి వెళ్తుంది కోర్టు. అయితే మనకేందంటే జ్యూరిడిక్షన్ని బట్టి ఈ ఫలానా ఏరియాలో ఉండేవాళ్ళు ఫలానా కోర్టులోనే ఫైల్ చేయాలి ఇలా ఉండదు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్లో కోర్టులో అయితే జ్యూరిడిక్షన్ ఉంటుంది, ఫలానా కేసులు ఫలానా కోర్టుకే వెళ్ళాలి, ఫలానా స్థలాల్లో ఉండేవాళ్ళు ఫలానా ఊర్లో ఉండేవాళ్ళు ఈ కోర్టుకే రావాలి, అలాంటివి ఉంటాయి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్లో ఏంటంటే మెరిట్స్ పైన డిసిజన్ అనేది ఇస్తుంది. ఆరిజన్ arises from arbitration, a process where the parties agreed to submit the dispute to a neutral third party
ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ కోర్ట్. అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆర్బిట్రేషన్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ ద పార్టీస్ అగ్రీడ్ టు సబ్మిట్ ద డిస్ప్యూట్ టు ఏ న్యూట్రల్ థర్డ్ పార్టీ. అంటే ఇరు వర్గాల వారు ఒకే ఒక్క న్యూట్రల్గా తటస్థంగా ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే సంప్రదిస్తారు డెసిజన్ ఇవ్వమని, కోర్టులకి కాకుండా. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇంతవరకు ఫ్రెండ్స్. ఆర్బిట్రల్ అవార్డు గురించి తెలుసుకున్నాము. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మా ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.